పిల్లలకి స్కూల్ ఫీజు కట్టే విషయంలో మరిది గారు సింధు ఆఫీసులో గొడవ పడ్డారు. గొడవ పడ్డారా? అవును మావయ్య. నాన్నగా శశికి నేనే ఫీజు కడతానని మరిదిగారు, అమ్మగా రిషికి నేను ఫీజు కట్టుకుంటాను అని సింధు ఇద్దరూ గొడవ పడ్డారు మావయ్య. అప్పుడు నేను వెళ్ళి, అదేంటి అలా అంటారు? రిషి శశికి మీరిద్దరూ అమ్మా నాన్నలు కదా, ఇద్దరూ కలిసి వెళ్లి స్కూల్ ఫీజు కడితే బావుంటుంది. అలాగే అటునుంచటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి సరదాగా లంచ్ చేసి రమ్మని పంపించాను మావయ్య. మంచి పని చేసావమ్మా. మరిదిగారు చెల్లి త్వరలోనే కలిసిపోతారు. మీరు చూస్తూ ఉండండి మావయ్య. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. ఉంటాను మావయ్య. మంచిదమ్మా. ముసలుడు కూడా మన దిబ్బకి ఫ్లాట్ అయిపోయాడు. దట్ ఈస్ మధు, మధులత. చెప్పండి సార్. ఫీజు కట్టాలి. ఇద్దరు ఒకేసారి ఫీజు కడతా అంటారేంటి? 1 by 1 కట్టండి. అయినా ఇంత పెద్ద స్కూల్ పెట్టుకుని ఆన్లైన్ పేమెంట్ అవ్వకపోవడం ఏంటండి? సర్వర్ ప్రాబ్లం వచ్చింది సార్. పేరు శశి, 4th క్లాస్, సెక్షన్ బి. సార్ లేడీస్ ఫస్ట్. మేడం ముందు మీరు ఫీజు కట్టండి. ఇదేమన్నా టికెట్ కౌంటర్ లేడీస్ ఫస్ట్ అనడానికి? ఏ కౌంటర్ అయినా కానీ ముందు లేడీసే ఫస్ట్ సార్. పేరు శశి, 4th క్లాస్, సెక్షన్ బి. అదేంటి, శశికి నేను ఫీజు కడతానని చెప్పాను కదా, నువ్వు రిషికి ఫీజు కట్టుకో. లేదు, నేను శశికి ఫీజు కడతాను. నువ్వే రిషి ఫీజు కట్టు. మా వదిన చెప్పింది కదా, శశికి నేను, రిషికి నువ్వు అని. మీ వదిన చెప్పినట్టు నేనెందుకు వినాలి? శశి నా దగ్గర ఉంటుంది కాబట్టి తన ఫీజు నేనే కడతాను. రిషి నీ దగ్గర ఉంటున్నాడు కాబట్టి వాడికి నువ్వు కట్టు. ఆగండి 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 ఆగండి. ఎందుకు అలా గొడవ పడుతున్నారు? రిషి చేసి పేరెంట్స్ మీరే కదా. అవును. అప్పుడు మీ పిల్లలకి మీలో ఎవరో ఒకరు ఫీజు కడితే సరిపోతుంది కదా. ఇద్దరు వేరువేరుగా కట్టడం ఏంటి? అదంతేలేండి. అయినా డీటెయిల్స్ అన్నీ మీకెందుకు? ముందు ఫీజు కట్టించుకుంటారా లేదా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళమంటారా? అవసరం లేదు, సస్తానా కట్టించుకుంటాను. సార్ ఇంకో 10 రూపీస్ ఇవ్వండి సార్. చేంజ్ లేదండి. లేదంటే ఎలా సార్? చూడండి. నా దగ్గర ఉంది, తీసుకో యష్. నాకేం అవసరం లేదు. మరి మీరు ఇవ్వండి సార్. అది నెక్స్ట్ వీజ్లో యాడ్ చేసుకోండి. 10 రూపీస్ యాడ్ చేయడం ఏంటి సార్? మేడం ఇస్తానంటుంది, పైగా మీరిద్దరు ఒకటే కదా. మేడం ఇస్తుంది, తీసుకుని ఇవ్వండి సార్.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫీజు కట్టడం అయిపోయింది కదా, ఆఫీస్కి వెళ్దాం పద. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. అటెక్కడికి? పిల్లల్ని చూసొస్తాను. నువ్వే నా పిల్లల్ని చూసేది, నేను వస్తాను పద. పిల్లలు, ఈరోజు మన స్కూల్లో ఇన్స్పెక్షన్ అవుతుంది. మన క్లాస్కి డిఈఓ గారు వస్తున్నారు. ఎవ్వరూ అలర్ట్ చేయొద్దు, బుద్ధిగా ఉండాలి. ఆయన ఎవరిని క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. డిఈఓ గారు అడిగిన వాటికి ఎవరైతే బాగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. సిట్ డౌన్. మీ క్లాస్లో ఎక్కువగా ఎవరు ఫస్ట్ వస్తుంటారు? రిషి సార్. రిషి బాగా చదువుతాడు. ఓ, గుడ్ బాయ్. కూర్చో. ఓకే, మీలో ఎవరైనా వచ్చి బోర్డు మీద 15th టేబుల్ నుంచి 20th టేబుల్ వరకు రాయగలరా? నేను రాస్తాను సార్. నో, నువ్వు వద్దు రిషి. సిట్ డౌన్. నువ్వు క్లవర్ స్టూడెంట్ కాబట్టి నీకు అన్ని టేబుల్స్ వచ్చే ఉంటాయి. నువ్వు కాకుండా వేరే ఎవరైనా వచ్చి రాయాలి. ఎవరు రాస్తారో చెయ్యొద్దండి. వాట్ ఈస్ దిస్ మేడం? ప్రతి క్లాస్లో ఒక బ్రైట్ స్టూడెంట్ ఉంటాడు. అతను ఏది అడిగినా సరే చెప్తాడు. అందుకే రిషిని వద్దన్నాను. మిగతా పిల్లల తెలివితేటలు చూస్తుంటే మీరు ఎంత బాగా చదువు చెప్తున్నారో అనేది అర్థమవుతుంది. ఒక్క స్టూడెంట్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. అదేం లేదు సార్, అందరికీ 20th టేబుల్ వరకు ఎప్పుడో నేర్పించాను. ఏది, మీరు నిజంగా నేర్పిస్తే రిషి కాకుండా వేరే ఎవరినైనా వచ్చి టేబుల్స్ రాయమని చెప్పండి. నేను రాస్తాను సార్. వెరీ గుడ్. వెళ్ళమ్మా, వెళ్ళి రాయి. That's good. ఇంతవరకే వచ్చు సార్. సరే, నువ్వు రామ్మా. కూర్చో. టేబుల్స్ అన్నీ ఎప్పుడు నేర్పించాము అని అన్నారే, ఇదేనా నేర్పించడం? ఇంతేనా? ఇంకెవ్వరికి రావా? ఛ, నా పరువు తీశారు వీళ్ళంతా. నేను రాస్తాను సార్.
16th టేబుల్ నుంచి 20th టేబుల్ వరకు నేను రాస్తాను సార్. నీ పేరు, శశి సార్. క్లాస్లో నీ ర్యాంక్ ఏంటి? శశికి అసలు ర్యాంకే లేదు సార్. ఎగ్జామ్లో 0లు 1, 2లే వస్తాయి. శశి, ఎందుకు శశి ఫీల్ అవుతున్నావు? టేబుల్స్ రాస్తాననే కదా చేయి పైకెత్తావు. వాళ్ళందరూ నవ్వితే నీకు టేబుల్స్ రాకుండా పోతాయా? నీ కాన్ఫిడెన్స్ వదులుకుంటావా? నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఎంత ఎగతాళి చేసినా వెనకడుగు వేయకూడదు శశి. వెళ్ళి ధైర్యంగా బోర్డు మీద టేబుల్స్ రాయి. నువ్వు రాయగలవు. అడుగుతుంది మిమ్మల్నే, మీలో ఇంకెవరూ రాయలేరా? సార్, నాకు ర్యాంక్ లేకపోవచ్చు, ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ రావచ్చు, కానీ మీరు అడిగే టేబుల్స్ నేను రాస్తాను సార్. వెరీ గుడ్. ఏది, నువ్వు వెళ్ళి రాయి, నేను చూస్తాను. శశి భలే రాస్తుంది కదా. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా, పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేదు కదా. వెరీ గుడ్ శశి. క్లాస్లో అందరికన్నా తక్కువ మార్కులు వస్తాయని అందరూ అంటున్నారు. అయినా ఇంత బాగా టేబుల్స్ ఎలా రాసావు నువ్వు? అదేం పెద్ద విషయం కాదు సార్. టేబుల్ ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్ సార్. ముందు టేబుల్ నెంబర్స్ ముందు
ఓహ్ సూపర్, నువ్వు సూపర్, వెరీ గుడ్ శశి. ఓకే చిల్డ్రన్స్, మీరు కూడా టేబుల్స్ని శశిలాగా నేర్చుకోవాలి. టేబుల్స్ని బట్టి పట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్తో, ట్రిక్స్తో టేబుల్స్ని కానీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని కానీ ఈజీగా చేసేయచ్చు. శశి, నీకో చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు సెషన్ ట్రైన్ చేసినట్లే మిగతా స్టూడెంట్స్ అందరినీ కూడా ట్రైన్ చేయండి. ఓకే సార్. బాయ్ చిల్డ్రన్స్. బాయ్ శశి, కీప్ ఇట్ అప్. సూపర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. బాగా చెప్పావు శశి. శశి, సూపర్ శశి. నువ్వు 16th టేబుల్ చాలా బాగా రాసావు. చదువులో ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, నీకు 12th టేబులే సరిగా రాదు కదా, అలాంటిది 16th టేబుల్ అంత ఈజీగా ఎలా రాసావు? ఇలా ఈజీగా రాయడం మా రిషి నాకు నేర్పించాడు టీచర్. అలాగా, గుడ్ రిషి. థ్యాంక్ యూ టీచర్. శశి, ఇవాళ నువ్వు డిఓ గారి ముందు క్లాస్ టీచర్గా నా పరువు నిలబెట్టడమే కాదు, మన స్కూల్కి మంచి పేరు కూడా తీసుకొచ్చావు. గ్రేట్ శశి. పిల్లలు, మన క్లాస్కి, మన స్కూల్కి గొప్ప పేరు తీసుకొచ్చిన రిషి శశికి క్లాప్స్తో అభినందనలు చెప్పండి. యష్, నీ కూతురు తెలివి తక్కువదేం కాదు. శశిని కరెక్ట్గా మోటివేట్ చేస్తే చదువుల్లో టాప్ పొజిషన్లో ఉంటుంది. చూసావుగా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. నిజమే సింధు, శశిని సరైన పద్ధతిలో ట్రీట్ చేస్తే నువ్వు అన్నట్టు బాగానే చదువుతుంది. ఎనీవే, ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. కంగ్రాట్స్. వీడేంటి దానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? మీరేంటిక్కడ? మా పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని ఓసారి పిల్లల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాం. భలే టైంకి వచ్చారు. ఫస్ట్ శశి పేరెంట్స్గా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇవాళ స్కూల్లో అద్భుతం జరిగింది. డిఈఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. సరిగ్గా మీ రిషి శశి ఉన్న క్లాస్నే టెస్ట్ చేశారు. 16th టేబుల్ రాయమని డిఈఓ గారు అడిగితే క్లాస్లో ఎవ్వరూ రాయలేకపోయారు. అప్పుడు మీ శశి నేను రాస్తానని ముందుకొచ్చింది. అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు సరిగ్గా చదవదు, తనకి టేబుల్స్ రావు. అలాంటి శశి ఎలా 16th టేబుల్ రాస్తుందని, డిఈఓ గారు ముందు మా పరువు పోతుందని తెగ భయపడిపోయాను. కానీ వండర్, 16th టేబులే కాదు
20th టేబుల్ వరకు చాలా ఫాస్ట్గా రాసింది. ఈరోజు మీ శశి వల్ల మా స్కూల్ పరువు నిలబడింది. ఇంతకు ముందు మీ శశి గురించి సరిగ్గా చదవడం లేదని బ్యాడ్గా చెప్పాను. అందుకే ఇప్పుడు మీకు సారీ చెప్తున్నాను. పేరెంట్స్గా మీ పిల్లల్ని మీరు బాగా పెంచుతున్నారు. ముఖ్యంగా సింధు గారు, మీకు నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. శశి ఇప్పుడు మీ దగ్గర పెరుగుతుంది కదా? అవును మేడం. శశిని చాలా వరకు మార్చి మంచి దారిలో పెట్టారు. తల్లిగా మీ బాధ్యతని సక్రమంగా నెరవేర్చారు. వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వస్తాను మేడం. వస్తాను సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్పావు నాకు? నువ్వు నన్ను అలా రెచ్చగొట్టకపోతే నేను ఖచ్చితంగా స్కూల్లో టేబుల్స్ రాసేదాన్నే కాదు.